యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు సరదాగా అమ్మవారి చీరలు ఒక అర డజన్ ఉండిపోయినాయి. కొంచెం ఎక్కువే ఉన్నాయి. 4, 6 కాదు లెక్కలు రాదమ్మా. ఒక 10 చీరల దాకా ఉన్నాయి. తక్కువ ఉన్నప్పుడైతే పంపించటం ఈజీగా ఉంటుంది. ఎక్కువైపోతుంటే నాకు కష్టం అవుతుంది. దానికి తోడు చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి, అమ్మ చీరల వీడియోలు చేయట్లేదని. కొంచెం కొంచెం చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మా. నిజానికండి వాట్సాప్లో పంపించేసి అడిగిన వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటుంటే వాట్సాప్లో ఫోటోలు తీసి పెట్టడం అదంతా పెద్ద ప్రాబ్లం అయినా కూడా నలుగురు ఐదుగురికి నేను పెడుతుంటే వాళ్ళు చూపిస్తుంటే నచ్చట్లేదండి. అవే చీరలు మళ్ళీ వీడియోలో పెడితే నచ్చుతున్నాయి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయినా సరే ఇంక వాట్సాప్లో నాకు కళ్ళు కొంచెం కొంచెం కష్టం అని చెప్పేసి డైరెక్ట్గా వీడియో ద్వారా పెడుతున్నాను. వాట్సాప్లో మా పిల్లలు చూసి మీకు ఆన్సర్స్ ఇస్తారు కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే మ్యాక్సిమం నేను రేట్లు కూడా చెప్పేస్తానండి. అమ్మకు కట్టిన చీరలు. ఇంకొకటండి, నేను కొన్ని చీరలండి ఈ మధ్య కొంచెం బాగా నలిగిపోయి పక్కన పెట్టేశాను కదా, 2 months అయిపోయింది కదా. మనం కొంచెం ఐరన్ చేయమని ఒక చాకలికి ఇచ్చాను. అవి కూడా వచ్చిన తర్వాత ఇవి యాడ్ చేయించేస్తాను. ఇది 1000 రూపీస్ అండి. హ్యాండ్లూమ్ శారీ కింద లెక్క, చేనేత చీర ఏదో మడి చీర కింద పనికొస్తుంది. ఎవరికైనా నచ్చిన ఇందులో ఉన్న బ్లౌజ్ తీసుకోకుండా ఉంటే పైన కింద ఒకటే బోర్డర్ కాబట్టి మడి చీర కింద పనికొస్తుంది. ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి. ఇది ఆల్రెడీ నేను పట్టు చీరలు చూపించాను కదా, అందులో ఒకరిద్దరు అడిగారు నన్ను. కట్టిన తర్వాత వరకు ఇవ్వనని చెప్పేశాను. ఇప్పుడు చూపిస్తున్నానండి. ఈ సారీ ఒరిజినల్ ప్రైస్ 25,000 అండి. నేను 19,000కి ఇస్తానండి. ప్యూర్ ఇంకా మ్యాంగో ఎల్లో. ఈ కలర్స్ అండి వీడియోస్లో నేను ఫోన్లో తీస్తున్నాను, అందువల్ల కొంచెం తేడా పడుతున్నాయి. పక్కగా మ్యాంగో ఎల్లో అండి, మంచి బ్లూ అండి. ఇది అసలు మంచి కాంబినేషన్. ఇది మరి వీడియోలో ఎలా వస్తుందో తెలీదు. ఎవరికైనా నచ్చినట్లయితే నన్ను బార్గెనింగ్ కూడా చెయ్యొద్దండి, నేనే తగ్గించేస్తాను కదా. ఇది 19,000 అండి సారీ. వీలైతే అమ్మ కట్టిన చీరల ఇది కూడా మీకు ఫొటోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదండి ఉప్పాడ పట్టండి. లలిత నవరాత్రిలో అమ్మవారికి అలంకరించిన చీర ఇది. జామ్దాని అండి, జామ్దాని బోర్డరు. శారీ మొత్తం రెడ్. ఇంకొంచెం టైం పడుతుంది నేను మీకు చీరలు చూపించడం నేర్చుకోవడం. నాకు అందరూ సాయం చేసేస్తారు, మా పిల్లలు ఎక్కువ, అందుకని మడతలు పెట్టడం అది కూడా సరిగ్గా రాదు. ఈసారి ఫస్ట్ టైం నేను ఇంత జాగ్రత్తగా దాచాను. యాక్చువల్గా నేనైతే అమ్మకి ఇప్పిన వెంటనే అలా కట్టేసుకుంటాను. నేను ఇంక వాటికి అందంగా ఉన్నానా లేదా అని కూడా చూడను. అమ్మకు వంటి మీద నుంచి వచ్చిందా. ఈసారి మాత్రం కొంచెం బాగా నలిగినాయని. శారీ మొత్తం ఇదేమో నాచు గ్రీన్ అండి. బ్లౌజు, పళ్ళు, బ్లౌజు జామ్దాని. ఇవి ఇంకా అసలు ఇవి చెప్పక్కర్లేదు కదా. ఉప్పాడ ఇది మామూలుగా 18,000 ఉంటుంది. నేను మాత్రం 14,000కి ఇస్తానండి. ఇంకొకటి ఉంది రెడ్ శారీ, అది ఐరన్కి వెళ్ళింది. సో అది కూడా వచ్చిన వెంటనే ఇందులోనే యాడ్ చేయించేస్తాను. మీకు ఇలాగా నేను చూపించినట్టు కాకపోయినా నేను వీడియోలు తీసి యాడ్ చేసేస్తాను. ఇది మంగళగిరి కాటన్ అండి. యాక్చువల్గా ఇది నాకనే తీసుకున్న చీర, కానీ అమ్మకి కట్టాను కదా, అమ్మకి మిగిలిపోయిన చీరలు కూడా ఎక్కువ ఉంటాయి కదా, అందుకని ఉన్న చీరలు కట్టుకున్నాంలే అని. ఇది బ్లౌజు, ఇది శారీ హాఫ్ స్కర్ట్ బోర్డర్ అంటారు కదా, ప్రింట్ వచ్చిందండి. పింక్ వచ్చింది. పళ్ళు కూడా పింకే వస్తుంది. ఇది మోస్ట్లీ పింక్ పళ్ళు కొంచెమే ఇచ్చాడు. ఇది చాలా బాగుంటాయి. ఇవి మంగళగిరి కాటన్స్ కదా. ఇది 2000 ఉంటుందండి. రేట్లు గుర్తుండవు కదా. ఈ చీరలు చూస్తుంటే అండి నాకు ఒక కథ గుర్తొచ్చింది. వడి బియ్యం అంటారు కదా, చాలా బాగా మెసేజ్ వచ్చిందండి, నాకు ఎవరు పంపించారు. నా చీర బాగుందా? ఈ చీర ఇది కూడా జామ్దాని అండి. ఇవి జామ్దాని అని అంటారు. బ్యాక్ ఫ్రంట్ నీట్గా వస్తుంది. ఖాదీ కాటన్ ఈ చీర, వర్క్ మాత్రం జామ్దాని. ఖాదీ కాటన్స్ ఎలా అయినా బాగుంటాయి కదా.
చాలా ఇష్టం నాకు ఈ కాటన్స్. సమ్మర్‌లో ప్రిఫరబుల్ శారీస్ ఇవి జరీ కోటస్ ఇవి మాత్రం వాషింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు నేను వడిబియ్యం గురించి చెప్తానంటూ కబుర్లు చెప్పేస్తున్నాను కదా! వడిబియ్యం అంటే నాకు ఇది నేను రిసీవ్ చేసుకున్నదే, ఎవరి దగ్గరైనా ఉంటే ఉండొచ్చు. అయినా కూడా తెలియని వాళ్ళు వింటారని చెప్పేసి ప్రతిదానికి మా భగవతత్వం అనేది చాలా విచిత్రంగా ఉంటది కదా! అందుకని. వడిబియ్యం అంటే ఏమిటి అనేది క్వెషన్ అండి. ప్రతి మనిషిలో అంటండి వెన్నెముక లోపల 72,000 నాడులుంటాయి. ఇది మనకి మెడికల్ ప్రకారం కూడా ఇది కరెక్టే అనుకుంటాను. ఈ నాడులనండి వెన్నెముకలు రక్షిస్తా ఉంటాయంటండి. స్పైనల్ కార్డ్ నుంచి వాటన్నింటికి కనెక్షన్స్ మాట. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుందంటండి. ఇటువంటివి మనిషి శరీరంలో 7 చక్రాలుంటాయండి. అందులో మొదటిది మూలాధారం అయితే నాభి దగ్గరండి మణిపూరక చక్రం ఉంటుందని చెప్తారండి. ఇవన్నీ ఊహాత్మకంగా ఉంటాయి అని మన ఋషులు, మహర్షులు తెలియచేసిన మన శరీరంలో నిజానికండి ఈ చక్రాలను యాక్టివేట్ చేసుకున్న సాధకులే మనుషుల కింద లెక్కకొస్తారండి. ఇవేవి పట్టించుకోకుండా మామూలుగా బ్రతికేస్తే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మనిషికి తేడా లేకుండా అయిపోతుంది. కాబట్టి ప్రతి జీవి కర్తవ్యం మనలో ఉన్న చక్రాలను మేల్కొల్పుకుని అమ్మతత్వాన్ని అర్థం చేసుకుని సహస్రారం చేరటం అనేది ఒక ఎత్తు అయితే, ఈ వడిబియ్యానికి సంబంధించిన విషయం కూడా నా మనసుకి ఎంతో నచ్చిందండి. ఈ మణిపూరక చక్రం అన్నది నాభి దగ్గర ఉంటుందండి. ఈ మధ్య భాగంలో దీన్ని వడ్డియాణ పీఠం అని అంటారంటండి. అందుకే మనం ఇక్కడ నడుం దగ్గర పెట్టుకునేదాన్ని వడ్డాణం అని అంటాం కదా! అది వడ్డియాణం అంటండి యాక్చువల్‌గా నిజానికి వర్డ్. కానీ అది అలా ఇప్పుడు మారిపోతాయి కదా! గడిచే కొద్దీ వడ్డాణం కింద మారిపోయింది. అది ఓడ్యాణం. ఎందుకంటే ఓడ్యాణ పీఠంలో ఉన్న వడిబియ్యానికి కట్టే ప్లేస్ మాట అది. 7 చక్రాలలో అండి గౌరీదేవి 7 రూపాలలో నిక్షిప్తమై ఉంటుందండి. అందుకే అమ్మవారి స్వరూపం కిందే లక్ష్మీదేవి కింద మన పెళ్ళికూతురుని తీసుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మవారే తనలో ప్రవేశించి సాక్షాత్తు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు లక్ష్మీనారాయణుల కింద మనం అందుకే పెద్ద చిన్న సంబంధం లేకుండా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మామగారి ప్లేస్‌లోనైనా పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదా! ఇవన్నీ ఎంతో విలువైన విషయాలండి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మన వ్యవస్థని నాశనం చేసేస్తున్నారండి. ప్రీ వెడ్డింగ్ ఏంటండి? దానికి అన్ని వ్యూస్ ఏంటండి? ఒక్కడు క్వెషన్ చేసినోడు లేడండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. పెళ్లికి ముందు అసలు సుముహూర్తం అని చెప్పేసి జీలకర్ర బెల్లం పెట్టించి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అప్పుడు చూసుకోమంటారండి. అది మంచి ముహూర్తంలో వధువు వరుడు ఒకరినొకరు చూసుకున్న ముహూర్తం, చూపులు కలిసిన మంచి శుభ సమయంలో వాళ్ళ జీవిత కాలం పాటు ఈ సాంసారిక బంధాన్ని ఎంతో అపురూపంగా గడుపుతూ వాళ్ళ జీవన గమ్యం సాగాలని వారసులు ఎంతో పవిత్రమైన బంధాన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ అంటండి. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. ఇవి ఒకరినొకరు ముట్టేసుకుని, పామేసుకుని, తాకేసుకుని ఇంకా వాళ్ళకి జీవితం ఏంటో నాకు అర్థం కాని స్టేజ్. ఏంటి అసలు వ్యవస్థను ఎటు తీసుకెళ్ళిపోతున్నారు? నేను ఆలోచనలు మార్చేస్తున్నాను కానీ ఇవన్నీ చాలా బాధగా ఉన్నాయి. నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా నేనైతే అలాగే డిసైడ్ అయ్యాను. పెళ్ళంటే అండి ఏదో ఒక పాట ఉంటుంది కదా! పందిళ్ళు వేసుకుని ఇంట్లో చిన్న పందిరేసుకుని ఇంట్లో మన 10 మందే పట్టినా 100 మంది పట్టినా చుట్టూ ఇరికించుకుని అక్కడే ఉంటూ విస్తర్లు వేసుకుని భోజనాలు పెట్టుకుని పెళ్లి కూతురికి చీరలు కట్టుకుని ఒకరినొకరు సరదాగా చూసుకుంటూ ముందే ముట్టేసుకుని పామేసుకుని వాళ్ళిద్దరూ గబులు చెప్పేసుకుంటుంటే ఇంకా పెళ్ళే ఉందో తెలీదు. నిజంగా అక్కడికి వచ్చిన వాళ్ళు మనం సిగ్గుపడి స్టేజ్కి పెళ్లి వ్యవస్థను తీసుకెళ్ళిపోయారండి. ఈ మధ్య పెళ్లిళ్ళకి వెళ్తుంటే కొంచెం బాధేసేస్తుందండి. చిన్న ఫ్రాక్లు వేసుకుని ప్రీ వెడ్డింగ్ షూట్లు అని చెప్పేసి వాళ్ళిద్దరి చేత ఎక్కడెక్కడో పరుగులెట్టి ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ పెద్ద స్క్రీన్స్ పెట్టేసి వాటి మీద చూపిస్తూ మనం అక్కడ ఈ స్క్రీన్ చూసి సిగ్గుపడాలో అక్కడ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చూడాలో తెలియదు. స్టేజ్ మీదకి వెళ్తే అక్కడ ఇంకో గౌన్ వేసుకుని ఇంకో మోడల్ గౌన్ వేసుకుని తయారైపోతున్నారు పెళ్లి కూతుర్లు. అబ్బా మార్చండి, మనం మారుద్దామండి. వ్యవస్థను ఇప్పుడిప్పుడే మారుతుంది కదా! ఇప్పుడు అటువంటివన్నీ వదిలేసుకుని కావాలంటే పోస్ట్ వెడ్డింగ్ షూట్ పెట్టుకుని తయారు చేసుకుని వాళ్ళ పిల్లలకి దాచుకోమని చెప్పండి. అలా ఎగ్జిబిషన్స్ పెట్టకుండా మనం హీరోయిన్స్ లాగా అది చూసే సిగ్గుపడి సినిమాలకు వెళ్ళడం మానేసి ఈ రోజుల్లో ప్రతి ఓడు సినిమా షూటింగ్ల్లో రోడ్ల మీద పడిపోతూ ప్రతి ఒక్కరు అదే హీరోయిజం అదే లైఫ్ అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మన వ్యవస్థ ఎంతో గొప్పది, మన సంస్కృతి సంప్రదాయాలు అంతకంటే గొప్పవి. వాటిని నిలబెట్టుకుందామని తెలియచేస్తూ
వడి బియ్యం గురించి మాట్లాడుతూ మళ్ళీ వెళ్ళిపోయాను. అసలండి డబ్బుండి ఎక్కువైపోయి పిచ్చి వేషాలు వేస్తున్నారు, కానీ అవన్నీ మెయిన్ అండి. మొన్న ఈ ప్రీ వెడ్డింగ్ 1,000 కోట్లు ఖర్చు పెట్టానన్నారు కదా, దాని తర్వాత ఇంకా వ్యవస్థని నాశనం చేశారని మాత్రం నా మనసుకు అర్థమైంది. చిన్న జాగ్రత్త కింద అలాగా చేయకూడదండి. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెట్టినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక బిందెతో నీళ్లు పెట్టాలన్నారు. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి అవ్వకుండా వాళ్ళని ఆశీర్వదించకూడదు కదా, ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి. అలాంటివి మన చాగంటి వారు చాలా అందంగా చెప్పారు. నేనైతే నా కూతురికి పెళ్లి చేస్తే నేను ఆ వీడియోలన్నీ చూసి అవన్నీ ఎంత పద్ధతిగా చేయాలో ఆయన చెప్పిందంతా అలాగే చేయాలని మాత్రం డిసైడ్ అయిపోయానండి. సో వీలైతే అలాగే ఉందాం, అది కాపాడుకుందాం, మన తర్వాత తరాలను కూడా నేర్పిద్దామని చెప్పి అంటూ ఈ వడిబియ్యం గురించి. ఆడపిల్లనంటండి మహాలక్ష్మి రూపంలో పూజించటం అంటే, వడిబియ్యం వేయటం అంటే మహాలక్ష్మి రూపంలో పూజించటం అంటండి. ఆయన్ని కూడా ఆ పెళ్లి కొడుకుని కూడా మహావిష్ణువులా భావించాలంటే. నిజానికండి మన పిల్లల్ని మనం తల్లులంతా ఒళ్ళో పెట్టుకుని కాపాడుకుంటాం కదా, అంటే వడిబియ్యం అంటేనే రక్షణ అని అర్థం అంటండి. వడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుందంటండి, వాళ్ళకి తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారంటండి. మహాలక్ష్మి మొదటి లక్షణం ఏంటంటే రక్షించటం. బిడ్డని అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే వడిబియ్యం అంటండి. వడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారండి. అంటే ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ కింద లెక్కకొస్తుందంటండి. సంతోషంతో మహాలక్ష్మి తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మవాళ్ళకి ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి పసుపు కుంకాలు గుమ్మానికి బొట్లు పెట్టి అత్తారింటికి వెళ్తుంది. అక్కడ ఆడాళ్ళని పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెనంతా ఊరంతా పంచిపెట్టి, సారె అంటే ఊరంతా పంచిపెట్టుకుంటూ, అసలు ఆ రోజులు మా చిన్నప్పుడువి ప్రతిదీ ఒక మెమరీ కింద. ఒక ప్లేట్ పట్టుకుని వెళ్ళిపోయేదాన్నండి గుమ్మంలోకి, ఎవరు స్వీటు చలివిడి పసుపు కుంకాలు అన్నీ పట్టుకొస్తే. ఇప్పుడు అవన్నీ ఏమో నాకైతే ఒకటి ఈ మధ్యకాలంలో ఒకరి ఇంట్లోంచి వచ్చింది అంతే. ఇవన్నీ మారిపోయి పెళ్లికి ముందే అన్ని తిరిగేటాలు ఇవన్నీ తయారైపోయినాయి. ఈ ప్రస్తుత తరుణంలో కొంచెం మన వ్యవస్థను మనమే మార్చుకుందామండి. ఇది కాకుండా మా అమ్మ వడిబియ్యం ఎలా ఇస్తారో కూడా చెప్పాలనుకుంటున్నా. మా అమ్మ ఎప్పుడు అండి పెళ్లి టైంలోనే, తెలంగాణలో అయితే 2-3 ఏళ్ళకి ఒకసారి కూతుర్ని ఖచ్చితంగా తీసుకెళ్ళి వడిబియ్యం పోస్తారని చెప్పేసి కొంతమంది పద్ధతుల ద్వారా నేను వినటం జరిగింది. కానీ మా వాళ్ళండి ఓన్లీ పెళ్లి కూతురుగా అత్తారింటికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నడుంకి పళ్ళులో కేజీంపావు కేజీన్నర బియ్యం పోసి పసుపు కుంకాలు చీర జాకెట్టు స్వీటు కొబ్బరికాయ ఇవన్నీ పెట్టి కట్టి పంపిస్తారండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మా అమ్మగారు అలా కాకుండా అండి, తను ఏదైనా అనుకుంటే కనకదుర్గమ్మకి, విజయవాడ కనకదుర్గమ్మకి ఎక్కువ పంపిస్తుంది, వడిబియ్యం పంపిస్తున్నానని ఒక జాకెట్ ముక్కలో పసుపు కానీ ఎరుపు కానీ రంగు జాకెట్ ముక్క తీసుకుని దానిలో బియ్యం, బెల్లం, బియ్యం, పసుపు కుంకాలు, చీర, జాకెట్టు, తనకి తోచిన అన్ని సుమంగళి ద్రవ్యాలు మనం ఏమైనా వెయ్యొచ్చండి, తాంబూలం కూడా పెట్టొచ్చు, అన్నీ వేసి మూట కట్టి పట్టుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారండి. ఇవి యాక్చువల్గా కొబ్బరికాయలు అవి ఇప్పుడు తీసుకోవడం మానేశారని నేను విన్నాను. ఈ బాంబుల భయం ఎక్కువైపోయింది కదా, మామూలుగా అయితే ఒక్కొక్కసారి గుడి లోపల తీసేసుకుంటారండి. కాబట్టి ఇలాంటి మన సాంప్రదాయాలు ఇంకొకటి ఏదో 1-2 విషయాలు మీకు తెలియచేస్తాను అని భావిస్తూ ఇంకొక చీరలోకి వెళ్ళిపోదాం. ఈ చీర అండి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించేశాను. ఇది కూడా 19,000 అండి, 25,000 రూపాయల సారీ, 19,000. పౌర్ణమి రోజు ఇది ఒక పౌర్ణమి రోజు కట్టాను. మొన్న పౌర్ణమి కట్టింది కూడా రెడ్ చీర, అది కూడా మీకు చూపిస్తాను. ఇది మొత్తం అంతా అండి గడిలా వచ్చి మధ్యలో చిన్న బుట్ట వచ్చింది, పైన కింద కూడా ఒకే సైజు బార్డర్స్ అండి. ఈ చీర అసలు నో వర్డ్స్ మాట. ఈ చీర వైట్ అంటే హాఫ్ వైట్ అండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కలర్ ఫుల్ వైట్ కాదు, మరీ ప్యూర్ వైట్ అయితే కష్టం కదా, బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి. సో ఇదొక చీర. అక్కడ ఒక స్టూల్ పెట్టుకున్నాను, కింద పడేసాను అనుకుంటారేమో, పడేయలేదు.
ఇవి 2 చీరలు ఉన్నాయండి. ఇది కూడా 3500, ఇది 4000 ఎంతో పడింది. నేను ఒక్కొక్క చీర ఒక్కొక్క చోట కొంటాను. అన్ని చోట్ల అన్ని రేట్లు ఒకలా ఉండవు, అందరికీ తెలుసు కదా. ఆన్లైన్లో రూపాయికి వచ్చేస్తుంది, 10 రూపాయలకి వస్తుంది, 1000 రూపాయలకి వస్తుంది. కాబట్టి కొంచెం క్వాలిటీలు తేడాలు ఉంటాయి. ఇది మాత్రం మంచి క్వాలిటీ ప్యూర్ పట్టు, మంగళగిరి పట్టు అండి. ఇది సిరిహాసిని కట్టాను, లలితమ్మకేమో బోర్డర్ లేకుండా కట్టాను. ఇవి 2 చీరలు. రేట్లు అయితే నేను ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి కనుక్కుని మీకు మళ్ళీ తెలియచేస్తాను. మీకు తెలిసిన వాళ్ళైతే ఇది బహుశా 4000 3000 మధ్యలో ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకెక్కువ ఉన్నా కూడా నేను చెప్పిన రేటుకే ఇస్తాను, బేరాలేవు. ఎవరో నాకు మెసేజ్ పెట్టారండి, ఏంటంటే బెనారస్ పట్టు చీరలు ఉన్నాయా అమ్మా అని. బెనారస్ పట్టలేదండి, బెనారస్ జార్జెట్ కొన్నాను. ఇది చూస్తే బాగా నచ్చేసింది, నాకు నచ్చి నేను చూస్తున్నాను. అమ్మకి సిల్క్ కదా, ఇలా వాలిపోయినట్టు ఉంటుంది, కొనాలా వద్దా. కానీ మిర్చి రెడ్ సూపర్. అసలు ఇది అమ్మకి ఇష్టమైన పక్కగా మంచి రెడ్ అండి. చూస్తుంటే మా డాక్టర్ గారు అన్నారు, బెంగాలీస్ ఇలాగే కడతారు, ఇలాంటి చీరలా కడతారని. అంతే, ఆలోచించలేదు, కొనేసాను. దుర్గామాత ఉత్సవాలని వైజాగ్లో ఒక పెద్ద ఏరియాలో పెట్టేసేవారు వరకు. నేను ఎప్పుడో 15 years బ్యాక్ స్టోరీలు చెప్తున్నాను, 20 years బ్యాక్. ఉత్సవాల కింద చేసండి ఆ అమ్మవారిని నిలబెట్టి చాలా చాలా గ్రాండ్ గా చేస్తారు అమ్మవారి దుర్గామాత ఉత్సవాలు. అక్కడ విగ్రహాలన్నింటికి ఇటువంటి చీరలే కట్టేవారు. ఇది ఇంకా అసలు చూడక్కర్లేదండి, అల్టిమేట్. ఇది 12,000 రూపాయల చీర. సో ఎవరికైనా నచ్చినట్లయితే నాకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్స్ తీసి పెట్టినట్లయితే మీకు చీరలన్నీ పంపించేస్తాను. ఇది యాక్చువల్గా కాటన్ చీర అండి, తక్కువ రేటు. ఇది 300 ఈ చీర. నేను కాశీలో అన్నపూర్ణమ్మ దగ్గర ఒక 1 డజన్ చీరలు పోగేసుకొచ్చుకున్నాను. ఎందుకో ఉండిపోయింది, కొన్ని బయటికి వెళ్ళిపోయినాయి, కట్టేసాను. రోజు మడి చీరల కింద కట్టేసుకుంటున్నాను, కానీ ఇది ఎందుకో ఈ మడి చీరల్లో తిరుగుతుంది. సరే ఎవరికైనా నచ్చితే ఇచ్చేద్దాంలని. ఇది నేను ఎలా వాడానంటే, ఆ హాసినికి చీర కింద కుచ్చిళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోయి, ఇప్పుడు ఇలాంటి చీరలు కట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అప్పుడు కింద సపోర్ట్ కింద ఇలా పెడతా అనమాట. ఇదైతే కాశీలో అన్నపూర్ణం దగ్గర నుంచి వచ్చిన చీర, కట్టిన చీర కాదు, హాసినికి కూడా పాదాల దగ్గర వాడిన చీర. ఇది ఇవ్వండి ఈరోజు మీ చీరలు. దీంతో పాటుగా కొన్ని చీరలు, ఇంకో ఇస్త్రీకి వెళ్ళిన చీరల బ్లౌజ్, ఇది అమ్మకి వాడినవి. ఈ చీర కూడా మీకు వీలైతే పెడతాను. ఇవి కాకుండా ఇంకొక 2 చీరలు కూడా ఉన్నాయి. అన్నీ కలిపి ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ఈ సారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ వస్తుందండి. ప్యారెట్ గ్రీన్ వచ్చి పైన ఏమో చిన్న బోర్డర్ వచ్చి మిర్చి రెడ్, కిందేమో మిర్చి రెడ్ పెద్ద డబుల్ బోర్డర్ వచ్చినట్టు వచ్చింది. శారీ మొత్తం ఈ సిల్వర్ కలరు, రాగి కాపర్ కలరు లేదంటే గోల్డో తెలియలేదు, కానీ చాలా బాగుంది. చీర అయితే చాలా బాగుంది. ఇది 17,000కి కొన్నానండి నేను. ఈ చీరకి బ్లౌజు పళ్ళు సేమ్ ఇలాగే వచ్చినాయండి. సేమ్ ఇది బ్లౌజు పళ్ళు రెడ్, మిర్చి రెడ్, చిలుక పచ్చ, ప్యారెట్ గ్రీన్. ఇది 17,000 పడిందండి. చీర అంతా ఇలా వస్తుంది. బాడీ వెంకటగిరి పట్టండి. పైనేమో చిన్న బోర్డర్ వచ్చింది, కిందేమో పెద్ద బోర్డర్ వచ్చింది. చీర అంతా ఇలా వచ్చింది. దీనికి పళ్ళు ఏమో కొంచెం డార్క్ పింక్ వచ్చినట్టు వచ్చింది. బోర్డర్లో శారీ మొత్తం వచ్చిన ఈ పింక్ కాకుండా పళ్ళు వేరేగా ఇచ్చాడు. ఇది వెంకటగిరి. ఇది 14,000 పడిందండి. బ్లౌజ్ అంతా ప్లెయిన్ పింక్, పళ్ళు వచ్చిన పింక్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. శారీ కలర్ నెమలికంఠం రంగు, పైన కింద బోర్డర్స్. ఇది శారీ మొత్తం చెక్స్ బ్లూ, ఇంకా బోర్డర్స్ ఏం లేదు. శారీ అంతా ఇదే బ్లూ అండి. ఇందులో నేను చూపించాను కదా, బోర్డర్ వచ్చిన చీర ఒకటి, ప్లెయిన్ చీర ఒకటి. ఇది లలితమ్మ గారికి అలంకరించిన శారీ. ఇది ఆల్ ఓవర్ ఇదే కలరు, పికాక్ గ్రీన్, సల్ఫర్ కలర్ అని అనొచ్చు. ఈ కలర్కి అదే బోర్డర్, చిన్న బోర్డర్ ఇచ్చాడు. పళ్ళు బ్లౌజ్ అన్నీ ఒకటే, ఇంకా అసలు దీనిలో ఇంక వేరే కలర్ లేదు. ఇప్పుడే మార్చుకున్నారు అమ్మవారు. ఇదొక చీర అండి. ఇది శారీ మొత్తం ఈ రెడ్ అండి. బోర్డరు మెహందీ గ్రీన్, బ్లౌజ్ కూడా మెహందీ గ్రీనే వచ్చింది. ఇది 4,000 అండి.
చివరిగా మొన్నండి రాధమ్మ కూడా అందరిలా తయారైపోయింది అని అనకండి. ముత్యాలంటే పిచ్చి లేని వాళ్ళు ఉండరు కదా. ప్రశాంత్ ద్వారా తెప్పించుకునే ముత్యాలండి. ప్రశాంత్ నెంబర్ ఆల్రెడీ మీకు ఇచ్చాను. ప్యూర్ అండి. ఇంక అసలు మొన్న చూపించడం మర్చిపోయాను. అయ్యో అని చెప్పి ఇప్పుడు పని కట్టుకుని వెళ్ళి చీరకు మ్యాచ్ అవుతుందని వేసుకుని మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను. ఇది అసలు కాస్ట్ అయితే 50,000 పడినాయండి. రేట్ కూడా అడుగుతున్నారు కదా, అందుకని చెప్పేస్తున్నాను. ఎప్పుడో 50,000 పడినాయి. ఇప్పుడైతే పర్ల్స్ మంచివి దొరకట్లేదు. ప్యూర్ చాలా కాస్ట్ పెరిగిపోయినాయి అన్నారు. ఇప్పుడు ఇంకా పెరిగిపోతాయి. 70,000 80,000 లక్ష అయిపోయినా కూడా తెలీదు. సో ఇవి చాలా మంచి పర్ల్స్. ఇవి మొన్న మిస్ అయిపోయాను కదా, ఇలా మిస్ అయిపోయినాయి అన్ని ఇలా వేసుకుని చూపించేస్తాను. ఇంకో వీడియో చేయను నా ముత్యాల కలెక్షన్ నా పర్ల్స్ కలెక్షన్ అని చేయను. ఏదైనా కోరికల మనసులో అనుకునండి, ఈ కోరిక తీరాలి అని అనుకుంటే నేను ఇందాక చెప్పాను కదా వడిబియ్యం, అది మా అమ్మ పాటించే విధానం. అది నేను సరిగ్గా చెప్పానా లేదా అని మళ్ళీ ఫైనల్గా కూడా చెప్తున్నాను. మా అమ్మ మొక్కుకొని, మా అమ్మ ఎప్పుడైనా మొక్కుకుంటే నా కోసమే మొక్కుకుంటారు. ఎందుకంటే నేను అమాయకురాలని మా అమ్మకు బాగా పెద్ద ఫీలింగ్ మాట. బతకడం రాలేదు నా కూతురికి అని బాధపడిపోతూ ఉంటారు. సో నా గురించి ఏమైనా మొక్కుకొని మళ్ళీ నా చేతే వడిబియ్యం అని పంపిస్తూ ఉంటారు మా మదరు. మీరు ఎవరైనా సరే అలాగా కూడా అమ్మకి దండం పెట్టుకోండి. ఏంటి ఎప్పుడు ఏమీ కోరుకోకూడదని చెప్పి రాదమ్మంటే, ఈ లౌకిక జీవనంలో కొన్ని తప్పవు కాబట్టి అది తప్పు కాదు. అమ్మని అడిగడం, అమ్మనైనా అడగకపోతే పెట్టదు కదా ఒక్కొక్కసారి. కొన్ని మనం చేయాల్సి వస్తాయి కాబట్టి సరదాగా నాకు తెలిసిన 4 విషయాలు మీతో పంచుకున్నానని భావిస్తూ ఈ వీడియో ద్వారా మీకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ రాధమ్మ వ్లాగ్స్.